హాయ్ శ్రీకాంత్ గారు. హాయ్ సార్. హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. ఎట్లా ఉన్నారు సార్? పర్లేదు సార్. ప్లాంట్ ఎట్లా ఉంది? బాగానే నడుస్తుంది సార్. బాగా నడుస్తుందా? ఓకే సార్. ఎప్పటి నుంచి వాడుతున్నారు మన 5030? 1.5 ఇయర్ నుంచి వాడుతున్నాను సార్. 1.5 ఇయర్ నుంచి వాడుతున్నారా? ఓబోలిడ్ అని చెప్పేసాడు అప్పటి నుంచి. అప్పుడు మన సైడ్ కెమికల్ ఏరియా ఉంటుంది బాగానే. వేరేది వాడేవాళ్ళు? వేరే వాడుంటే అన్న ఒకసారి చూసి బాగాలేదు వాడంటే అప్పటి నుంచి లైఫ్ కూడా బాగానే ఇస్తుంది కెమికల్ బాగుందా? అంటే మీకు ఏమేమి అనిపిస్తుంది అంటే ఫస్ట్ 1.5 ఇయర్ నుంచి అంటే ఫస్ట్ ఒక్కొక్కటి మాట్లాడితే మెంబ్రేన్ లైఫ్ ఎట్లా ఏమైనా పెరిగిందా? పెరిగిందని అప్పుడు ఒకసారి 1 ఇయర్ కి 6 మంత్స్ కి క్లీన్ చేయించాము. ఎవరీ 6 మంత్స్ కి ఒకసారి క్లీనింగ్. కాకపోతే ఇప్పుడు ఇంకా పెరిగింది, లైఫ్ పెరిగింది. ఒక 1 ఇయర్ వరకు చెప్పగలరు, మంచిగా ఉంటుంది. 1 ఇయర్ వరకు మనం మెంబ్రేన్ క్లీన్ చేయాల్సిన అవసరం రావట్లేదు. అంటే ఇంత ముందు వేరే కెమికల్ వాడినప్పుడు 6 మంత్స్ కి ఒకసారి క్లీన్ అయ్యేది, ఇప్పుడు 1 ఇయర్ కి ఒకసారి క్లీనింగ్ వస్తుంది. 1 ఇయర్ వరకు వస్తుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు 3 డేస్ ఏమైనా అప్ అండ్ డౌన్ అవడం అవ్వట్లేదు. 45-50 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. బోర్ వాటర్ ఎంత ఉంటుంది? 900 ఉంటుంది బోర్ వాటర్. ఇది 45 లో సెట్ చేసాం. అంతే, తగ్గట్లేదు, తగ్గట్లేదు, అక్కడే స్టేగా ఉంటుంది. స్టేబుల్ గా ఉంటుంది. 45 లో స్టేబుల్ గా ఉంది. ఇంత ముందు ఉన్నప్పుడు కొంచెం అప్పుడు 100 వరకు వెళ్తుంది, డౌన్ అవుతుంది బాగా. 100 వరకు అయితే అన్న ఒకసారి కన్సల్ట్ అయ్యింది. ఎవరిని? మన ఓబుల్ రెడ్డి గారిని, మన సీనియర్ టెక్నీషియన్. ఆయన చూసింది అంది, పర్లేదు బాగానే అనిపిస్తుంది. ఓకే, రైట్. అంటే ఇప్పుడు మెంబ్రేన్ మార్చి ఎన్ని రోజులు అయింది? ఒక అన్న వచ్చిన సపోజ్ చేంజ్ చేయలేదు. అన్న ఒకసారి మార్చిండు ప్రాబ్లం ఉంటే, అప్పుడు 1.5 ఇయర్ బ్యాక్. అప్పటి నుంచి మెంబ్రేన్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పి, కెమికల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మెంబ్రేన్ మార్చేసి అప్పటి నుంచి స్టేగా ఉంటుంది. ఇప్పటి వరకు క్లీనింగ్ అని చేశారా? చేయలేదు. ఇక వన్ టైం చేశారు అంతే. 1.5 అంటే 1 ఇయర్ తర్వాత చేశారు. ఇప్పుడు మొత్తం మామూలుగానే మంచిగానే ఉంటుంది. ఇప్పుడు అన్నకు వీలు కాదంటే నేనే వచ్చాను కెమికల్ తీసుకెళ్ళి. అదే మా ఫ్యాక్టరీకి వచ్చారు శ్రీకాంత్ గారు. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి 5030 వాడుతున్నారు. ఈ రోజు జస్ట్ అడిగామన్నమాట, సార్ ఒక రివ్యూ ఇవ్వండి శ్రీకాంత్ గారు, మన కెమికల్ గురించి మిగతా వాళ్ళకి కూడా తెలియాలంటే చాలా పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నారు ఆయన. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మా కోసం కాకపోయినా ఆర్ఓ ప్లాంట్ ఓనర్స్ అందరూ చాలా మంది సరిగా వాళ్ళకు ప్రాసెస్ కాకపోవడం వల్ల, మెంబ్రేన్ ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి సో మీలాంటి వాళ్ళు రివ్యూ ఇస్తే చెప్తే, అంటే మీ అనుభవాన్ని వాళ్ళతో షేర్ చేసుకున్నట్టు, మాకు చెప్పడం కాదు, మీరు మా ద్వారా మిగతా కస్టమర్స్ అందరికి షేర్ చేసుకున్నట్టు అనమాట. సో అప్పుడు ఏమంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఎలా అంటున్నా, జస్ట్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఓహో, ఒకటి కెమికల్ 5030 ఉంది, మనం వాడొచ్చు అనే ఒక ఛాన్స్, ఒక చాయిస్ మీరు ఇచ్చినట్టు అవుతుంది. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసాం, సార్ ఇవ్వండి, రివ్యూ ఇవ్వండి అనేసి. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. అంటే వాటర్ టేస్ట్ ఎట్లా ఉంది అంటారు? పర్లేదు సార్, బాగానే టేస్ట్ గా ఉంది. ఇప్పుడు మనుషులు చాలా మంది పెరిగారు, ఇప్పుడు వాటర్ బాగుంది. కస్టమర్స్ కూడా పెరిగారా? వెల్ అండ్ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ఓపెన్ గా రివ్యూ ఇస్తే మాకు చాలా హ్యాపీ. అంటే మనకి కాదు, మన ఆర్ఓ ప్లాంట్ ఓనర్స్ అందరూ కూడా ఇది ఒక సందేశం మీ ద్వారా, ఒక మెసేజ్ వెళ్తుంది వాళ్ళందరికీ దీని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి.